హలో అండి, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఈరోజు రెసిపీ దోశ టమాటో చట్నీ. ఎలా ఉందో రెసిపీ హరిణిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. హరిణి, దోశ టమాటో చట్నీ రెసిపీ ట్రై చేసాం కదా, ఎలా వచ్చిందో ఒకసారి చెప్పు. మమ్మీ చాలా బాగా చేసావు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కింద కామెంట్లో ట్యాగ్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 టమాటో కట్ చేసుకొని ముక్కలుగా దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందాం. కొన్ని అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు తగినంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతుంది కదండి. ఒకసారి కలుపుకుందాము. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఇంకొంచెం చిక్కబడాలండి లైట్గా. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ టమాటోని గుజ్జుని వేసుకోవాలండి, ఉడికించింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చాలా మెత్తగా అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దానికి తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దానిలో కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. దానిలోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాము. కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి. అంతేనండి. ఈ తాలింపుని ఆ మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసుకుందామండి. అంతేనండి, టమాటో చట్నీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా 10 మినిట్స్లో చేసుకోగలిగే టమాటా చట్నీ అండి, దోశ కాంబినేషన్. ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందామండి. దోశ బ్యాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూను షుగర్ని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ వేయడం వలన దోశ అనేది క్రిస్పీగా మరియు కలర్ కూడా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాము లైట్గా. ఈ విధంగా ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు దోశని వేసుకుందాము. ఒక 2 గరిటెలు దోశ పిండిని దోశ ప్యాన్ పైన వేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్లోగా చేసుకుంటే మనకి దోశ అనేది రౌండ్గా చక్కగా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దోశని టర్న్ చేసుకుందాము. చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు ఆ దోశని తీసుకొని ఇంకొక దోశని కూడా వేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే 10 మినిట్స్లో చేసుకునే టమాటో చట్నీ అండ్ దోశ రెసిపీ రెడీ అయిందండి. ఈ విధంగా మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.